కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఎలిసిపోవడానికి, ప్రజాక్షేత్రంలో ఛీ అనిపించుకోవడానికి 6 ఏళ్ళు పట్టింది, 5 ఏళ్ళు పైన పట్టింది. 2019 నాటికే వెలిసిపోయింది. కాకపోతే ఎవరు లేరు కాబట్టి ఎప్పుడు కూడా స్థానిక సంస్థల రిజల్ట్స్ అధికార పార్టీ వైపే ఉంటుంది కాబట్టి ఆయనకు 32 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ రావచ్చు, అన్నిట్లో వాళ్ళు గెలవచ్చు. నేను దాని జోలికి పోను. కానీ ఈనాటి ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఎలిసిపోవడానికి, చీ అనిపించుకోవడానికి 9 నెలలు కూడా పట్టలేదు. 9 నెలలు కూడా పట్టలేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే, మేము ఆనాడు అన్నున్నాడు, మేమున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ ముఖాలకు పరిపాలించుకునే సత్తా ఉందా? ఇది కుక్కలు చెప్పిన ఇస్తరాకైతుంది, ఇది ఇంకొక రాజ్యం అవుతుందని చెప్పి శాపనాథాలు పెట్టినప్పుడు మేమన్నాం, మా సత్తా ఏందో మా శక్తి ఏందో ముందు ముందు తెలుస్తా అని చెప్పినాం. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఇవాళ నిన్న సుప్రీంకోర్టు ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే ఎంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవులలో ఉండి రాజ్యాంగాన్ని ఎట్లా అపాసం చేస్తున్నాడు ఇవాళ ఆ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎంత బాధ అవుతుంది అసలు. ఎక్కడి ప్రజాస్వామ్యం, ఎటుపోతున్నాం? స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, అబద్ధాలు చెప్పే నాయకున్నే ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఇష్టపడతారని చెప్పిండు. అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు ఎన్నుకుంటారని చెప్పిండు ఓపెన్గా. ఇవాళ 9 నెలలు అవుతుంది. 2023 ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఇవాళ జరుగుతున్న తీరు, ఆయన మాట్లాడుతున్న మాటలు, అవి చూస్తూ ఉంటే అసలు ఎట్లున్నది, ప్రజలు ఎట్లా భరిస్తున్నా అనిపిస్తుంది. అందుకనే ఒకటే అంటున్నారు, బిడ్డ వాళ్ళను చూసినాం, నా వీళ్ళను చూసినాం, ఇక ఎవరిని భరించడానికి సిద్ధంగా లేం బిడ్డ, మీరన్న కనీసం గట్టిగా కొట్లాడండి బిడ్డ అని చెప్పి నాలాంటి వాడిని బస్సులో తీసుకుపోయి అంటున్నారు. నేను ఒక ఆడికి పోయినా, ఈ మధ్యకాలంలో కంటి మీద కునుకేళ్ళకుండా పోయింది. పొద్దున్న నుంచి మొదలు పెడితే 6 గంటల మొదలవుతుంది, నేను చూస్తున్నా ఇక్కడ 6 o'clock మొదలైతే రాత్రి 12 గంటల వరకు కూడా పని చెప్తూనే ఉంటారు. ఇక్కడ తీసుకుపోతూనే ఉంటారు. నేను కొత్త కాబట్టి పోతున్నాను. ఎక్కడ పోయినా అంటున్న బాధ ఏంటంటే, ఏమైంది బిడ్డ, నువ్వు అన్న మాట్లాడరాదు బిడ్డ అంటారు. అయ్యో అప్పటి లెక్క మాట్లాడతలేమైంది బిడ్డ అంటారు. కానీ మాట్లాడడానికి సందర్భం ఉంటుంది. పర్కొలేడు కావాలి, ప్రజలకు అర్థం కావాలి. ప్రజలకు అర్థమైనాడు, ప్రజల ఉదయాలు మండినాడు, నీవింత ఊతుంది, అది మండితే తప్ప, లేకపోతే చల్లారిపోతుంది. అందుకనే ఇవాళ ప్రజాక్షేత్రంలో ఈ పార్టీల పట్ల, ఈ ప్రభుత్వ పట్ల సంపూర్ణంగా విశ్వాసం కోల్పోయిన పార్టీలుగా ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో మాత్రం సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే.